ఇండియన్ కాన్స్టిట్యూషన్ భూమికి సంబంధించి హక్కులు ఏంటి సార్? అసలు భారత రాజ్యాంగం నిర్మాణంలో మనం చూసినట్లయితే ఎప్పటి నుంచో కూడా భూ పరిపాలనే అన్నిటికీ పునాది. భూ పరిపాలన సక్రంగా ఉంటే మిగతా అన్నీ కూడా బాగుంటాయి. మొట్టమొదటగా భారత రాజ్యాంగంలో భూమి హక్కుని ప్రాథమిక హక్కుగా గుర్తించారు. అంటే మనం జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, ఇవన్నీ ఎట్లయితే ప్రాథమిక హక్కులో భూమి హక్కుని కూడా ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో రాశారు. కానీ తదనంతర కాలంలో ఏదైతే ప్రభుత్వాలు భూ సంస్కరణలు తీసుకుంటూ వచ్చాయో, భూమి లేని పేదలకు భూములు దక్కాలి, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి భూములు పంచాలి అని అనుకున్నప్పుడు అలాంటి చట్టాలు చేస్తుంటే ఇది ప్రాథమిక హక్కుగా ఉండటం వల్ల అడ్డంకిగా ఏర్పడింది. భూమి ఎవరి నుంచి తీసుకోవాలో వాళ్ళు ఏమంటారు, మాకు ప్రాథమిక హక్కుగా భూమి ఉంది కాబట్టి మీరు ఎట్లా తీసుకుంటారు, చట్టాలు చెల్లవు, ఇలాంటి వాదన ఉపాధులు వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కుగా తొలగించారు భూమిని. ఇప్పుడు అది ప్రాథమిక హక్కు కాదు. కానీ ఇప్పటికి కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 300A అని ఉంటుంది, అది భూమి హక్కు. ఇప్పటికి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏ పౌరుని యొక్క భూమి హక్కులు కూడా భంగం కలిగించకూడదు. ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకోవాలన్నా చట్టబద్ధంగానే భూములు తీసుకోవాలి. అది భూసేకరణ కావచ్చు, మరేదైనా కావచ్చు. అది ఒక కోణం అయితే, రెండోది భూమి హక్కులని కాపాడటం కూడా ప్రభుత్వం బాధ్యత. మీకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది, లేదో 1 సెంటు 2 సెంట్ల ఇంటి స్థలం ఉంది, ఆ భూమికి సంబంధించిన కాగితాలు ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. రికార్డులు రాసేది కాపాడేది ప్రభుత్వాలే. సో ఆ రికార్డులు సక్రమంగా ఉంచడం, మీ భూమి హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా ఉంచడం కూడా రాజ్యం, రాష్ట్రం బాధ్యత. అందుకు మేరకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 300A ఉంది. కాబట్టే ఇన్ని రోజులలో కూడా ఎప్పుడైనా భూమి హక్కుకి భంగం కలిగితే మనం హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోయినప్పుడు ఈ ఆర్టికల్ని అడ్డం పెట్టుకొని కోర్టులు చెప్తున్నాయి, అది రాజ్యాంగ హక్కు కదా, మీరు భూములు తీసుకోవద్దు, తీసుకుంటే చట్టం ఎక్కడ చెప్తుంది. ఇప్పుడు అసైన్మెంట్ భూములు ఉన్నాయి, డబ్బు లేకుండా తీసేసుకుంటున్నారు ప్రభుత్వాలు. హైకోర్టు చెప్పింది మీరు ఆ రాజ్యాంగంలో ఇంకా అదే హక్కుగా ఉంది కాబట్టి మీరు తీసుకోవడానికి వీల్లేదు అని. సో ఆ రూపకంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా భూమి హక్కు రాజ్యాంగ హక్కు. రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ ఎందుకు సార్ డైల్యూట్ అయింది? దాని అంత విలువ ఏంటి, అంత ఇంపార్టెంట్ ఏంటి సార్ ఆ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్? అంటే ముందు భూమి అంటే ఆర్థిక వనరు మాత్రమే కాదు, అది కనుక మనకు అర్థమైతే ఆ హక్కు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఈ రోజున భారతదేశం కావచ్చు, వ్యవసాయ ఆధారిత ఏ దేశంలో కూడా భూమి అంటే ఒక ఆర్థిక వనరు మాత్రమే కాదు, భూమి అంటే ఒక గుర్తింపు. కొన్ని చోట్ల మీకు భూమికి పట్టా లేకపోతే ఇతర గుర్తింపులు ఏమి దక్కవు. భూమి అంటే కల్చర్. మన పండుగలన్నీ భూమి చుట్టే ఉంటాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది, దసరా, ఏ పండుగైనా తీసుకోండి, అది భూమి చుట్టూ అల్లుకున్న పండుగ. అందుకే నా ఆఫీస్లో ఒక పెద్ద పోస్టర్ ఉంటుంది, దాంట్లో ఏం రాసి పెట్టుకుంటాం, భూమి జీవితం, భూమి గుర్తింపు, భూమి అధికారం, అదే పవర్ ఇస్తుంది, భూమి సర్వస్వం. అంత ప్రాథమిక హక్కు కాబట్టే రాజ్యాంగంలో ఆ ఫండమెంటల్ రైట్గా పెట్టడానికి కారణం అది. కానీ దానివల్ల ఇంత మీకు ముందే చెప్పిన ఒక రెండు వైపులా ఏమైంది బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన భూమి ఉన్నవాడికి అది హక్కుగా గుర్తించి కాపాడటం బాధ్యత, మరి లేని వాళ్ళకి భూములు ఇవ్వటం కూడా రాజ్యం బాధ్యతే కదా. మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా అందరికీ సమంగా దక్కాలి అని. మరి భూమి కూడా సంపదే కదా, అందరికీ సమంగా దక్కాలంటే ఒకరి దగ్గర ఎక్కువ భూమి ఉండి ఇంకో దగ్గర తక్కువ భూమి ఉంటే కుదరదు. భూమి లేని వాళ్ళంతా భూమి ఇవ్వాలి. అందుకే 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూమి లేని కుటుంబాలకు భూములు ఇవ్వటం అనేది ప్రాధాన్యతగా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది కాలం పాటు భూమి ప్రధానమైన ఎజెండా ప్రభుత్వాలకి కానీ, రాజకీయ పార్టీలకు కానీ, ప్రజలకు కానీ. మీరు 1947 నుంచి 70 వరకు చూసుకుంటే మెల్లమెల్లగా భూమి ఎజెండా పక్కకు పోయి వచ్చింది. ఇప్పుడు అప్పుడప్పుడు భూమి ఎజెండా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ ఒక మాట మీ వీక్షకులకు గుర్తు తీసుకొచ్చేది ఏంటంటే, ఈ రోజున మీరు భూమిని తీసుకుంటే అది ఎంత ముఖ్యమని చెప్పడానికి ప్రభుత్వ లెక్కలే కొన్ని మీకు చెప్తా. ఒకటి, భూమి ఉండి భూమి మీద ఉండాల్సిన పత్రాలు సరిగా లేకపోతే, భూమి హక్కు అంటే ఏంటంటే ఈ రోజున భూమి, ఒకప్పుడేమో భూమి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు, కానీ ఈ రోజున భూమి ఉంటే సరిపోదు. భూమి ఉందంటే మీ దగ్గర కాగితాలు ఉండాలి, అది పట్టానో పాస్బుక్కో రిజిస్టర్ ఏదో డాక్యుమెంట్ ఉండాలి. మీకు భూమి ఉందని, మీ కాగితాలు ఉన్నాయని 5-6 డిపార్ట్మెంట్లు రాసుకునే భూమి రికార్డులలో మీ పేరు రావాలి. ఈ 3 ఉంటేనే భూమి హక్కుకి భద్రత ఉన్నట్టు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా భూమి సమస్య. ఈ రోజున తెలంగాణలో, ఆంధ్రాలో తీసుకున్నా సరే భూమి ఉండి ఈ రికార్డు సరిగ్గా లేని వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. అట్లాంటి వాళ్ళు భూమి ఉండి కూడా రికార్డు సరిగ్గా లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరం కోల్పోయే డబ్బు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు. మీరు అడగొచ్చు ఎట్లా 50,000 అని. రైతు బంధు రాదు, భూమి ఉన్న కాగితాలు లేకపోతే రైతు బంధు రాదు, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వవు, ఇన్సూరెన్స్ డబ్బులు రావు. నాకు ఇంట్లో ఏదో కష్టం వచ్చి నేను బ్యాంకులో కుదరబెట్టుకుందామంటే కాగితాలు లేదు కాబట్టి అక్కడ కుదరబెట్టుకుని డబ్బులు ఇవ్వడు. ఇది రైతుకు జరిగే నష్టం.
ఇక ప్రభుత్వాలకు జరిగే నష్టం చూస్తే 2006లో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు మెకెన్జీ సంస్థతో కలిసి ఒక అధ్యయనం చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే భూమి రికార్డులు భూమి హక్కులు సరిగ్గా లేకపోవటం వల్ల భారతదేశం ప్రతి సంవత్సరం 1.3% జీడిపి నష్టపోతుంది అని. మన రాష్ట్రాల విషయంలో తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటేనే దాదాపుగా 15-20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతున్నాయి. ఎందుకంటే భూమి సరిగ్గా లేకపోవటం వల్ల, భూమి రికార్డులు సరిగ్గా లేకపోవటం వల్ల. ఇక మూడో లెక్క, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రతి సంవత్సరం నేరాల లెక్కలు తీస్తుంది. ఆ నేరాల లెక్కలు కనుక మీరు తీసి చూస్తే 14% హత్యలకి కారణం భూమి తగాదాలు, 65% నేరాలకి కారణం భూమి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ అధికారిక లెక్కలు. ఇక మనం ప్రతిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాట్లాడుతూ ఉంటాయి. రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ఈ వ్యాపారం చేయడానికి అనుకూలం ఉన్న ప్రాంతాలకి ర్యాంకింగ్లు ఇస్తుంటారు ప్రపంచ బ్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్స్ అంటాం. మనం తెలంగాణ వచ్చి కొత్తలోనే తెలంగాణ మొదటి ర్యాంక్ అని, ఆంధ్ర 3 అని, తర్వాత గుజరాత్ మొదటి ర్యాంక్ అని. ఈ ర్యాంకింగ్లో కూడా అంటే ఎక్కడైతే పెట్టుబడులకు అనుకూలంగా ర్యాంకులు వస్తుంటాయో ఆ ర్యాంకులలో కీలకం భూపరిపాలన. మీరు ర్యాంకింగ్లో చూస్తే ఎక్కువ మార్కులన్నీ భూపరిపాలనకు సంబంధించి ఉంటాయి. భూపరిపాలన ఎక్కడ బాగుంటే అక్కడ మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే పెట్టుబడి వస్తుంది. ఇక కోర్టుల విషయానికి వస్తే 3 ఏళ్ల కింద బెంగళూరులో ఒక సంస్థ, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి దేశంలోనే మొట్టమొదటిసారి కోర్టులను అధ్యయనం చేశారు. ఎట్లాంటి కేసులు వస్తున్నాయి, ఏం ఖర్చులు అవుతున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయని 500 జిల్లాలలో మొత్తం దేశంలో స్టడీ చేశారు. అందులో 2 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి, ఈ రోజున భారతదేశంలో సివిల్ కోర్టుల్లో నడుస్తున్న కేసులన్నింటిలో 66% కేసులు భూమి తగాదాలు, 66%. ఇక రెండోది, ఎవరు ఈ తగాదాలు పెట్టుకున్న వాళ్ళు, ఈ కేసులు ఎవరివని చూస్తే అందులో 53% లిటిగెంట్స్ ఎవరైతే వాద్యం వేసిన వాళ్ళు ఉన్నారో 53% మంది సంవత్సర ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉన్నవాళ్ళు. నెల ఆదాయం కాదు, సంవత్సర ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 53%, సంవత్సర ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 93% ఉన్నారు. ఇక వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు కోర్టు కేసులకని చూస్తే కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు పక్కన పెట్టి ఈ 2 కాక ఆ వాయిదాకి వెళ్ళడానికి అయ్యే దారి ఖర్చులు, తిండి ఖర్చులు, ఆ రోజు కోల్పోయే వేతనం, కూలి పనిచేసేవాడైతే ఆ రోజు కూలి లెక్క కడితే ఒక్క ల్యాండ్ కేసులలో ఉన్న వాళ్ళు పెట్టే సంవత్సర ఖర్చు 28,000 కోట్ల రూపాయలు. 28,000 కాదు, 28,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో పేద కుటుంబాలు, చిన్న సన్నకారు రైతులు కోర్టులో తగాదాలని పరిష్కారం కోసం ఖర్చు పెడుతున్నారు. మీరు ఇవన్నీ చూస్తే భూమి ప్రాధాన్యత ఎవరికైనా అర్థమైపోతుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న అంశానికి మనం ఎప్పుడు అంత చట్టాలలో కానీ పాలసీలో కానీ ఇవ్వట్లేదు. ఒక అదృష్టం ఏంటంటే గత 5-6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, కొత్త అంశాలతో ముందుకు వస్తుంది. కొత్త భూమి చట్టాలు వస్తున్నాయి, రికార్డుల ఆధునీకరణ అవుతుంది, సర్వేకి పోతున్నారు. కానీ ఇంకా అనుకున్నంత మనం సాధించలేకపోయినాం. కాబట్టే భూమి హక్కుకి అంత ప్రాధాన్యత. మనం అప్పుడప్పుడు ఆ ప్రాధాన్యత గుర్తిస్తాం. ఎప్పటికీ కనుక మన ఆ ప్రాధాన్యత గుర్తించి దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోగలిగితే రాష్ట్రము, దేశము ప్రశాంతంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. మనకి తెలియకుండానే భూమి ఇంత మన లైఫ్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందా సార్? తప్పకుండా అమ్మా. మీరు ఇంకొక మాట కూడా దీనికి అదనంగా చెప్తా, ఎంత ప్రాధాన్యత జీవితంలో ఉంది అంటానికి. మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టుకున్నాం. అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి 2015 నాటికి ఏం సాధించాలో MDGs అని పెట్టుకున్నాం. 2015 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త గోల్స్ పెట్టుకున్నాం. 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏం సాధించాలో 17 గోల్స్ పెట్టుకున్నాం. 17 లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. అందులో 169 టార్గెట్లు ఉంటాయి. వీటిని SDGs అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి. ఇందులో అతి ప్రధానమైనది భూమి హక్కు. దాని మీద ఇటీవలనే ప్రపంచ బ్యాంక్ ఒక మాట ఏమంటుందంటే SDGsకి గుండెకాయ లాంటిది భూమి హక్కు. ఎందుకు గుండెకాయ లాంటిదంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి మీద రకరకాల ప్రస్తావన చేసుకుంటే ఇంకొక 2 మాటలు చెప్తారు దాంట్లో. ఈ రోజున ప్రపంచంలో పేదరికం పోవాలన్నా, ఆకలి చావులు ఆగాలన్నా, ఆహార భద్రత చేకూరాలన్నా భూమి హక్కులు కీలకము. మరి ఏం చేయాలి భూమి హక్కులు అంటే? ప్రపంచంలో వీలైనంతగా ఎవరైతే వ్యవసాయ ఆధారంగా బతుకుతున్న కుటుంబాలు ఉంటాయో, పేద కుటుంబాలు, పేదవాళ్ళు అయ్యుండి వ్యవసాయం మీద బ్రతుకుతున్న ప్రతి కుటుంబానికి కొద్ది గొప్ప భూమి ఇవ్వాలి. అది అరెకరమా, ఎకరమా, 10 సెంట్ల, 4 సెంట్ల, ఎంతో కొంత వాళ్ళకి భూమి దక్కేటట్టుగా చూడాలి. అదొక లక్ష్యం. 2, ఈ రోజున మహిళల ప్రాధాన్యత వ్యవసాయ రంగంలో పెరుగుతూ వస్తుంది. కానీ ఆ మేరకు మహిళలకు భూమి హక్కులు లేవు. భారతదేశంలో భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్ళలో 10% కూడా మహిళలు లేరు. కానీ మహిళలు సాగు చేసుకుంటున్న కమతాలు 20-30% ఉన్నాయి. SDGsలు ఏం చెప్తారంటే మహిళలకు కూడా సమానంగా భూమి హక్కులు దక్కేలాగా ప్రయత్నం చేయాలి. ఇక 3వది, భూమి రికార్డుల్ని, భూమి హక్కుల్ని భద్రంగా కాపాడాలి అంటారు. నేను అందుకే ప్రతిసారి చెప్పేదంటే 2 అంశాలు చెప్తాను. ప్రభుత్వం చేయాల్సిందేంటి, ప్రజలు చూసుకోవాల్సిందేంటి.
ముందుగా ప్రభుత్వం ఏం చేయాలో మాట్లాడదాం. రెండు పనులు జరగాలి ప్రభుత్వం వైపు నుంచి, అన్నీ చక్కగా అయిపోతాయి. మళ్ళీ ఏం జరగాలి? ఈ రోజున నువ్వైనా నేనైనా భూమి ఉన్న వాళ్ళం, చిన్న రైతైనా భూస్వామి అయినా, పల్లెటూళ్ళు ఉన్న పేదోడు కావచ్చు, పట్టణంలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా కోరుకునేది భూములకు సంబంధించి 2 అంశాలు. నా భూమి హద్దులు స్పష్టంగా ఉండాలి. అంటే నా బౌండరీ ఏదైతే ఉందో పటాల ఆధారంగా, ఈ రూమ్ నాది అంటే ఈ రూమ్కి ఒక పటం ఉండాలి, ఆ పటాన్ని గుర్తుపెట్టేట్టు ఉండాలి. ఈ రోజు నా ఆఫీస్కి రావాలి మీరు అడిగారనుకో, మీకు ఒక జీపీఎస్ లింక్ పంపిస్తే ఎవరిని అడగకుండా నా ఆఫీస్ ముందు మీరు దిగుతారు. నేను ఒక భూమి పటం మీకు ఇస్తా, దాన్ని టీప్ అని తెలంగాణలో అంటాం, ఎఫ్ఎం అని ఆంధ్రాలో అంటాం, గ్రామ నక్ష కూడా ఇస్తా. మీరు పోయి సర్వే నెంబర్ని గుర్తుపట్టగలుగుతారా? ఒక ప్రొఫెషనల్ సర్వేయర్కే వారం పడుతుంది, ఎందుకంటే హద్దురాలు ఉంటే తప్ప గుర్తుపట్టలేం. సో ఒక రైతుగా కోరుకునేది, భూ యజమానిగా నా భూమి హద్దులు స్పష్టంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఎవరు మళ్ళీ కబ్జాలు చేసుకోవడం ఉండకూడదు. భూమి హక్కులు కూడా స్పష్టంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. ఇది భూములు ఉన్న వాళ్ళు కోరుకునేది. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి అంటే 2 మార్పులు తీసుకురావాలి. ఈ రోజున ఉన్న అన్ని రెవెన్యూ చట్టాలు, ఏ చట్టం కూడా మీకు ఏ కాగితం ఉన్నా ఇది ఫైనల్ అని చెప్పేది ఏ చట్టం లేదు. మీ దగ్గర ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే మీ హక్కుకు అంత బలం, అంతే. మీ దగ్గర 10 కాగితాలు ఉంటాయి, నేను ఒక 11వ కాగితం పట్టుకొని వచ్చి అంటాను ఈ చెల్లవు, నా దగ్గర ఉన్న కాగితం కరెక్ట్ అని నేను వాదిస్తా, కోర్టు నా కాగితం నమ్మితే మీ పట్టా పోతుంది, నాకు పట్టా వస్తుంది. అంటే దీన్ని ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అంటారు. మిగతా దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అక్కడ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉంటుంది. అర్థం ఏంటి? భూమి కనుక మీకు కాగితం ఉందనుకోండి, ఇంకా భూమి మీదే, ఎక్కడికి పోదు, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ఏమైనా వివాదం ఏర్పడి మీకున్న పట్టా మీరు కోల్పోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు. మీ మోటార్ యాక్సిడెంట్ లాగా మీరు బైకో కారో కొనుక్కుంటారు, యాక్సిడెంట్ అయితే ఉన్నంతకాలం కారో బైకో మీ చేతిలో ఉంటుంది, నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తారు. భూమి కూడా అట్లా ఇస్తారు. మన దేశంలో అలాంటి వ్యవస్థ తేవటం కోసం, టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలని 30 ఏళ్ళుగా ప్రయత్నం జరుగుతుంది. నిన్న మొన్న కూడా ఒక కొత్త ముసాయిదా చట్టం వచ్చింది, ఇప్పటికి మనం చట్టం చేసుకోలేకపోయాం. సో ప్రభుత్వం చేయాల్సిన ఒక పని ఏంటంటే, ఇప్పటికైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూమి హక్కుకి పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ చేసుకున్నాయి, మిగతా రాష్ట్రాలు చేసుకోవాలి. ఇక రెండోది, 30 ఏళ్ళకు ఒకసారి భూములు సర్వే చేసి పటాలు తయారు కావాలి. తెలంగాణలో భూములు సర్వే జరిగి 80 ఏళ్ళు, ఆంధ్రాలో భూములు సర్వే జరిగి 100 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వే మొదలుపెట్టింది. 3 ఏళ్లలో భూముల సర్వే పూర్తి చేస్తామని ప్రకటించి 2-3 వారాల క్రితమే భూముల సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా సర్వే చేస్తామన్నారు, ఇక్కడ మొదలు కావాల్సింది. ఈ 2 కనుక జరిగితే, టైటిల్ గ్యారంటీ చట్టం తేండి, సర్వే చేయండి. దానికి అదనంగా ఇంకొక 2 పనులు చేస్తే ఇంకా మంచిది. అదేంటంటే, భూ వివాదం ఏర్పడితే వెంటనే పరిష్కారం చేసే వ్యవస్థ కావాలి. జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టండి. బీహార్ అట్లాంటి ప్రయత్నం చేసుకొని సక్సెస్ సాధించింది, ట్రిబ్యునల్ పెట్టుకోవాలి. ఇక చివరిగా, ఇన్ని చేసినా సరే పేద కుటుంబాలు ఉన్న వాళ్ళు అన్యాయం జరిగితే కోర్టు మెట్లు ఎక్కడం కష్టమవుతుంది, ఫీజులు కట్టుకోలేకనో ఇంకోలాగా. వాళ్ళకి సహాయం చేయడానికి ఒక లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ కావాలి, పారాలీగల్ వ్యవస్థ. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2012 వరకు అలాంటి వ్యవస్థ ఉండేది. దాదాపుగా 14 లక్షల భూ తగాదాలు వాళ్ళు పరిష్కారం చేశారు. అట్లాంటి వ్యవస్థ తెచ్చుకుంటే నిజంగా మీరు అంటున్న రిపబ్లిక్ ఫలాలు అందరికీ అందాలంటే ఇది చేస్తే చాలు. వేరే పెద్ద కూడా ఊహించుకోవాల్సిన పని లేదు. ఈ మాత్రం జరిగినా సరే కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద పేరు చెప్తుంది. ఇంకా చివరిగా, అంటే ఈ మాట గుర్తు చేసి ముగిస్తాను మీరు అడిగిన ప్రశ్నకి, ఎర్నాండో డిసోటో అని ఒక ఫేమస్ ఫిలాసఫర్, ఆయన అంటే భూముల మీద చాలా పెద్దగా అధ్యయనం చేసిన వ్యక్తి. లిబర్టీ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకున్నారు. ఆయన పెరూలో ఉంటాడు, ఢిల్లీలో కూడా వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది, లిబర్టీ ఇన్స్టిట్యూట్ అని. ఆయన ఒక బుక్ రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్తాడంటే, భారతదేశంలో డెడ్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది, ఆ డెడ్ క్యాపిటల్ని మనం మార్చగలిగినా చాలు దేశం పురోగతి చేస్తారంటాడు. ఏంటి ఆ డెడ్ క్యాపిటల్ అంటే, ఈ రోజున పేదోళ్లకు ఉన్నోళ్ళకి అందరికీ కూడా ఎంతో కొంత భూమి ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్లో స్లమ్ తీసుకున్నా కానీ చిన్నగా అది 100 SFTది ఒక చిన్న రూమ్ అన్న ఉంది, ఆ స్థలం ఉందిగా. కానీ ఈ స్థలంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి పట్టాలు ఉన్నాయి? ఈ దేశం కనుక ఎవరెవరికైతే ఎంతైతే స్థలం ఉందో ఆ స్థలానికి కనుక మనం కాగితాలు ఇవ్వగలిగినా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం తయారవుతుంది. ఎందుకంటే వీడి కాగితాలు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటాడు, లోన్ తెచ్చుకుంటాడు, ఉపయోగపడుతుంది. ఈ రోజున అలాంటి డెడ్ క్యాపిటల్ ఎంత ఉంది ఇండియాలో అంటే కొన్ని లక్షల కోట్లు అంటాడు. అది అంచనా వేయడానికి కూడా రాదు. కొన్ని లక్షల కోట్ల రూపాయల డెడ్ క్యాపిటల్. అది పోవాలంటే ఏం చేయండి? ఇక చట్టం చేయండి, తలా కాగితం ఇవ్వండి, డెడ్ క్యాపిటల్ అంతా మామూలు అవుతుంది. ఇంతమంది పేదరికం నుంచి బయటకు వస్తారు. నిజంగా రైతుల ఆదాయం డబుల్ కావాలన్నా, పేద కుటుంబాలన్నీ కొంచెం బీపీఎల్ నుంచి ఏపీఎల్కి రావాలన్నా, ఈ చెప్పిన ఏమి జరగాలన్నా భూమి కీలకం. అందుకే మీరు ఏం చెప్పినా నేను ఆవు కథ చెప్తున్నాను. మీకు తెలుసు లేదు ఆవు కథ? పొలాలంట పరీక్షలు పోయేటప్పుడు ఎవరో చెప్పిరట, ఇలా మనకి పరీక్షలు ఆవు కథ వస్తుంది, ఆవు గురించి వ్యాసం రాయమంటారంటే వాడు ఆవు వ్యాసం మాత్రమే చదువుకొని పోయిండు. తీరా పరీక్షలకు పోతుందంట రైలు మీద వ్యాసం రాయమని వచ్చిందంట. వాడు ఏం రాస్తాడు, నేను రైల్వే స్టేషన్కి పోయినా, మా అమ్మమ్మ ఇంటికి పోతానికి రైలు ఎక్కిన, కిటికీ పక్కన కూర్చున్నా, రైలు స్టార్ట్ అయింది, బయట చూసేసరికి ఒక తెల్ల ఆవు కనపడిందని మళ్ళీ ఆవు మీద వ్యాసమే రాసిండు, రైలు మీద రాయలే.
టీచర్ కరెక్షన్ చేసినాక వీడికి ఇది అర్థమయ్యి, అరే నువ్వు ఇట్లా చేసినావు కదా, ఇక నువ్వు పోనీ విమానం మీద వ్యాసం రాయరా అని అడిగినట్ట. మళ్ళీ వీడిదే చెప్తాడు, విమానం ఎయిర్పోర్ట్కి పోయినా, విమానం ఎక్కినా, కిటికీ పక్కన కూర్చున్నా, బయట ఆవు కనపడింది, మళ్ళీ ఆవు మీద వ్యాసం. అట్లా వాడు ఏం చెప్పినా ఆవు మీద చేస్తాను చెప్తాడు. నేను మిగతాన్ని మాట్లాడవచ్చు, కానీ నేను కూడా ఆవు వ్యాసంలాగా ఎందుకు మాట్లాడుతున్నానంటే భూమి అంత కీలకమైన అంశం. ఇది గనక సరిదిద్దగలిగితే భారతదేశం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.